నిన్న చెప్పుకున్నాం. ఒక నలుగురు బంగ్లాదేశ్ పాకిస్తానీలు కర్ణాటకలో బ్రాహ్మణుల పేర్లతో ఆధార్ కార్డుల దగ్గర నుంచి అన్నీ సంపాదించేసుకుని వెల్ సెటిల్ అయిపోయారు. ఇప్పుడు వాళ్ళు పట్టుబడ్డారు, పోలీసులు అరెస్ట్ చేశారు. దీంట్లో అసలు విషయం ఏంటంటే, సిద్దికి అనేవాడు దీంట్లో కీలకమైనటువంటి వాడు ఎట్లా అడుగు పెట్టాడంటే, వాడు పాకిస్తాన్ నుండి వచ్చినట్టు ఒప్పుకున్నాడు. వాడి భార్య మరియు ఆమె కుటుంబం లాహోర్కి చెందిన వాళ్ళేనంట. ఇతను కరాచీలోని లియా ఖతాబాద్కి చెందినవాడట. ఆయేషా అంటే అతని భార్య తన తల్లిదండ్రులతో కలిసి బంగ్లాదేశ్లో ఉండేదట. 2011లో తనకు వాస్తవంగా వివాహం జరిగిందని అతను చెప్పుకొచ్చాడు. పాకిస్తాన్లో మత పెద్దలు వేధించారట. దాంతో బంగ్లాదేశ్కి వెళ్లాల్సి వచ్చిందట సిద్దికి. అతను బంగ్లాదేశ్లో టీచర్గా పనిచేశాడట. అక్కడే మొహిదీ ఫౌండేషన్ అనే సంస్థ ద్వారా ఆర్థికంగా డబ్బులు సంపాదించుకునేవాడే, జీతం వచ్చేదట. అయితే సిద్దికి వచ్చేటప్పుడు 2014 బంగ్లాదేశ్లో దాడులు ఫేస్ చేయాల్సి వచ్చిందట. దాంతో అక్కడి నుంచి అతను భారతదేశానికి ఇదే మొహిదీ ఫౌండేషన్ ద్వారా వచ్చేసి పర్వేజ్ అనే వ్యక్తితో పరిచయం చేసుకున్నాడట. అక్కడి నుంచి దాంతో ఇక్కడికి జాగ్రత్తగా మకాం మార్చేశాడు. సిద్దికి అతడి భార్య, అత్తమామలు, బంధువులు మహమ్మద్ యాసిన్ అలియాస్ కార్తిక్ శర్మ, జైనాబీ నూర్ అలియాస్ నేహా శర్మ మధ్యవర్తుల సహకారంతో బంగ్లాదేశ్ నుండి పశ్చిమ బెంగాల్లోని మాల్టా మీదుగా ఆళ్ళు కూడా భారతదేశానికి వచ్చేశారు. 2018లో తాను నేపాల్ వెళ్ళిన సమయంలో అక్కడ బోధించాల్సిందిగా స్థానికులు వసీం మరియు అల్తాఫ్లు అభ్యర్థించడంతో బెంగళూరు వెళ్లాలని నిర్ణయించుకున్నాడు. అల్రా టీవీలో ఇస్లాం ప్రసారాల కోసం మొహిదీ ఫౌండేషన్ అతనికి పరిహారం అందిస్తే అల్తాఫ్ అద్దె నిర్వహించాడు. అదనంగా అతను ఆహార పదార్థాలు అమ్మేవాడు, గ్యారేజీలని నూనెలు సరఫరా చేసేవాడు. అతని అత్తమామలు బెంగళూరు బ్యాంక్ ఖాతాలు కూడా తెరిచేశారు. బంగ్లాదేశ్ నుండి తన హ్యాండ్లర్స్ ద్వారా తన నాయకుడి మత బోధనను ప్రోత్సహించడానికి బెంగళూరుకి పంపాడు అన్నటువంటి విషయం ఇప్పుడు తేలిందనమాట.